నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి, పెనవేసుకున్న దేవతా సర్పములు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అంశ, ఎందుకు సంతానాపేక్ష కలవారు ఈ సర్వాకృతులను పూజించాలా? ఎందుకు అశ్వత్థ వృక్షం, శ్రీమన్నారాయణ స్వరూపం, రావి చెట్టు విశేషం ఏంటి? ఆలయ నిర్మాణ శైల విభిన్నం, కర్నూలు పాతపట్నం చిత్తారి వీధి. ఉసిరి చెట్టు విశేషం, శ్రీ 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 పాండురంగస్వామి దేవస్థానం, విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కుమారస్వామి ఆలయం ఏదైనా అందున్న శ్రీమూర్తులు ఎందరున్నా ప్రతి ఆలయానికి ప్రధాన దేవతామూర్తి ఉంటారు. ఆ దేవత పేరు మీదనే ఆ ఆలయం ప్రసిద్ధి చెందుతుంది. కర్నూలు 1 టౌన్లోని చిత్తారి వీధిలో వేంచేసియున్న శ్రీ కాశీ అన్నపూర్ణాలయం ఎంతో పురాతనమైంది. ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా ఎంతో విభిన్నంగా తోస్తుంది. ఆ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. లోకపావని జగన్మాత పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా విరాజిల్లుతోంది. కాశీక్షేత్రం అంటేనే భారతీయులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. అలహాబాద్లోని త్రివేణీ సంగమ తీర్థంలో స్నాన జప తపాదులు ఆచరించి వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుణ్ణి అర్చించడం అంటే జన్మధన్యమైనట్లే అని భావిస్తారు భక్తులు. గంగానది ఒడ్డున వివిధ ఘాట్లను తీర్థాలను దర్శించిన వారికి ఎంతో పుణ్యప్రాప్తి కలుగుతుందని పురాణాలు పేర్కొన్నాయి. సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవి పరమశివునికి భిక్ష వేస్తున్న దృశ్యాన్ని, ఆ మాత గొప్పతనాన్ని చాటి చెప్పే దేవాలయం ఈ కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం. కర్నూలు పాతపట్నంలోని చిత్తారి వీధిలో వేంచేసిన ఈ ఆలయం ఎంతో పురాతనం, అసాధారణం. సాక్షాత్తు ఆది భిక్షువైన పరమేశ్వరుడు భిక్షపాత్రతో త్రిశక్తి స్వరూపిణి అయిన మూలశక్తిని భిక్షను అర్థిస్తున్నట్లుగా, అన్నపూర్ణాదేవి అక్షయపాత్ర నుండి భిక్షను ఇస్తున్నట్లుగా గోచరించే ఆది దంపతులు మరెక్కడా లేనంతగా ఎంతో మనోహరంగా దర్శనమిస్తారు. ఆ మాతను నమ్మిన వారికి అన్నపానీయాలకు ఐశ్వర్యాలకు కొరత ఉండదు అనే ఆధ్యాత్మిక సత్యాన్ని తలపిస్తుంది. గర్భాలయంలో ఉన్నత గద్దెపై మకర తోరణయుక్తంగా ఆది దంపతులు కొలువు తీరగా వారిని సభక్తికంగా అర్చిస్తారు అర్చక స్వాములు. మంగళహారతులు, వేదమంత్రాలతో కూడిన అర్చనలు ఆలయాన్ని ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళతాయి. ఎవరు తోడున్నా లేకపోయినా నిరంతరం సేవకుడను, భక్తుడను నేనున్నానంటూ తన స్వామి ధ్యానానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా చూస్తూ బసవయ్య కొలువుండగా ఆ పరమశివుడు లింగరూపధారుడైన మూర్తిగా ఆ ఆలయంలో దర్శనమిస్తారు. శిఖలో గంగమ్మ, నాగరాజు, నెలవంక, చేతిలో భిక్షపాత్ర, అన్ని లోకాలకు దేవదేవుడైన స్వామివారి ఈ భిక్షాటన ఎవరి కొరకు, ఎందుకొరకు? అందరినీ వెడలి వెళ్లే మానవ అంతిమ యాత్రలో నేనున్నాను నీకోసం అంటూ ఆ శివయ్య తన భక్తునికై చేసే భక్తి భిక్షే ఈ భిక్షాటనం. తండ్రికి తోడుగా ముందు భాగాన ముద్దులొలికే బొజ్జగణపయ్య సుందర రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. తన స్వామి చేసే లోక కళ్యాణ లీలను తదేకంగా తిలకిస్తూ చిన్ని బసవయ్య స్వామికి ముందు భాగంలో దర్శనమిస్తాడు. గర్భాలయానికి ప్రక్కన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానముద్రలో ఉన్న శ్రీమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహాలు ఏర్పరిచారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. భిక్షపాత్రతో భస్మలేపనాలతో దిగంబర స్వామి అమ్మను భిక్షమడుగుతున్నట్లుగా గోచరించే ఈ ఆలయమూర్తుల దర్శనం భక్తుని మదిలో ఆలోచనా తరంగాలను ప్రచోదనం చేస్తాయి. శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి ఆలయ విశాల ప్రాంగణంలో దర్శనమిచ్చే కేశవుడు శ్రీ పాండురంగస్వామి. భారత సనాతన సంప్రదాయంలో శివకేశవుల ఆరాధన అనాదీయం.
తన దేవేరితో శ్రీ 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 పాండురంగ స్వామి ఆలయం ఈ క్షేత్రంలో ఎంతో రమణీయంగా కనిపిస్తుంది. ఆ అందాలను తిలకిద్దాం. శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం ప్రక్కనే శ్రీ 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 పాండురంగస్వామి అమ్మవార్ల ఆలయం మరో పురాతన కట్టడం. ఎప్పుడూ రద్దీగా ఉండే కర్నూలు వంటంలోని చిత్తారి వీధిలో ఈ ఆలయాలు ఓ సమూహంలా నిర్మితమయ్యాయి. భక్తిభావనాపరులైన ప్రజలు మత కుల భేదాలకు అతీతంగా సహజీవనం చేస్తారు. నాపరాళ్లు ఎక్కువగా లభించే బేతంచెర్ల ఇక్కడికి సమీపాన ఉండడం వలననో ఏమో ఇక్కడి ఆలయాల నిర్మాణ శైలి కాస్త భిన్నంగా కనిపిస్తుంది. గాలిగోపురం కాకపోయినా ఎత్తైన ముఖద్వారం చక్కని చెక్కురాళ్లతో నిర్మించారు. ఆర్చులా నిర్మించిన ద్వారానికి భారీ తలుపులు, ముఖద్వార పైభాగాన రాతితో నిర్మించిన అందమైన కళాకృతులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయ లోగిలిలో భారీ అశ్వత్థ వృక్షం, క్రింది భాగంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నాగబంధమూర్తి స్వాగతం పలుకుతారు. ఆలయానికి ముందు భాగాన ఓ మోస్తరు ఎత్తులో రాతి ధ్వజస్తంభం, అటు ప్రధాన శ్రీ పాండురంగస్వామి ఆలయానికి ముఖద్వారానికి మధ్యన గోచరిస్తుంది. ధ్వజస్తంభ చరిత్ర ఒక ఎత్తైతే భక్తులు ఆ ధ్వజస్తంభ స్వామికి జరిపే పూజలు అర్చనలు మరో విశేషం. శ్రీ పాండురంగస్వామి ఆలయ మండపం నిర్మాణం కూడా చక్కరాళ్లతో నిర్మించడం, అందులోనే అందమైన ఆర్చీలను బహుసుందరంగా తీర్చిదిద్దడం ఇక్కడి ప్రత్యేకం. శ్రీ పాండురంగస్వామి ఆలయ శిఖరంపై 4 అంచెల సునిశిత కలశం దేదీప్యమానంగా వెలుగుతుంది. విశ్వశక్తిని, మానవ భక్తిని అనుసంధానం చేసే ఈ కలశం నేటి ఆధునిక యాంటినాగా మంత్రోచ్చాటనల ధ్వనితరంగాలను విశ్వవ్యాప్తం చేస్తాయని విజ్ఞులు చెప్తున్నారు. శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ స్వామి సేవలో తరించే గరుడ ఆళ్వార్ ముకుళిత హస్తాలతో ఆలయంలో దర్శనమిస్తారు. మండప పైభాగాన స్వామి అమ్మవార్ల మూర్తులు, ఇరుప్రక్కల శ్రీ ఆంజనేయస్వామి గరుత్మంతుడు నమస్కార ముద్రతో దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉన్నా గత వైభవ చిహ్నాలుగా రావి, ఉసిరి, జమ్మి లాంటి వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఆలయం అనగానే ఆధ్యాత్మిక భావనను కలిగించి అలసిన మనసుకు ప్రశాంతత కలిగించే రీతిలో మన దేవాలయాలు నిర్మాణం కావించారు. అందుకు నిదర్శనం అనేక దేవతా స్వరూపంగా పూజించే వృక్షాలు. అలాంటి వృక్ష ఛాయల్లో కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ప్రశాంత చిత్తంతో స్వామిని అర్చించుటకే ఈ ఆలయాల సంప్రదాయం. ఆ వివరాలేంటో చూద్దాం. గర్భాలయానికి ప్రక్కన ఉన్న మందిరంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి సోదరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో వేంచేసి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆలయం భక్తుడు కీర్తిశేషుడు కుమ్మరి నాగన్న గారు శ్రీ పాండురంగనిపై తనకు గల అపార భక్తిని, స్వామి సేవను గుర్తు చేస్తూ ముక్తి మార్గాన్ని వెతికే పరంపరలో నిర్మించినదిగా చెబుతారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయం కర్నూలు పాతపట్నంలో ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందింది. క్రమేణా ఆదరణ కరువై పర్వదినాల్లో భక్తుల రాకతో కళకళలాడుతోందని స్థానికులు చెబుతున్నారు. మరోప్రక్క 1990లో శ్రీ అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించారు. నవంబరు, డిసెంబరు మాసాల్లో అయ్యప్ప భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు నిర్వహిస్తారని భక్తులు చెబుతున్నారు. గర్భాలయంలో నెలకొల్పిన శ్రీ పాండురంగస్వామి అమ్మవార్లు చిరు దరహాసంతో పుష్పాలంకృతులై దర్శనమిస్తారు. తుంగభద్రా నది ఒడ్డున నెలకొన్న ఈ ఆలయాల ప్రక్కనే దర్శనమిచ్చే మరో స్వామి శ్రీ ఆంజనేయ స్వామి. విశాల ప్రాంగణంలో ఎత్తైన వృక్షాల ఛాయలో నిర్మితమైన ఈ ప్రాంతంలో శ్రీ దత్తాత్రేయ స్వామి సహా ఎందరో తపోధనులు తుంగభద్రలో స్నానమాచరించి ఇచ్చట తపస్సు చేసేవారట. అంతటి పవిత్ర స్థలమైన ఈ గడ్డ ఎంతో పుణ్యభూమిగా చెబుతున్నారు. వివిధ పుష్పాలంకారాలు, ఆభరణాలు ధరించి కిరీటధారి అయిన నల్లనయ్య నమ్మి కొలిచిన వారికి కల్పవృక్షంగా కటాక్షాలను ఇస్తారని ఇక్కడి భక్తుల విశ్వాసం. వేణుగాన ప్రియుడైన గోపాలుని సుందరమూర్తిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వామికి మంగళహారతులు అర్పించి దీవించమని కోరుకుంటారు భక్తులు. అభయాంజనేయం భజే వాయుపుత్రం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం
కాశీ అన్నపూర్ణాదేవి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు, ఆలయ నిర్మాణ సోయగాలు చూద్దాం. ప్రక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి, సీతారామ లక్ష్మణుల మందిరాలు తిలకిద్దాం. ఈ ఆలయాల్లోని శిలా విగ్రహ రూపాలు ఎంతో సుందరంగా కనిపిస్తాయి. పర్వదినాలలో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేస్తారు. కాలగర్భంలో ఎన్నో మార్పులు చేర్పులతో పాటు ఆలయాలు జీర్ణస్థితికి చేరటం, ధార్మికత, భగవత్ చింతనలో కొత్త కొత్త మార్పులకు అనుగుణంగా ఎంతో గొప్పగా వెలుగులు చూసిన కొన్ని ఆలయాలు కాంతిని, ప్రాభవాన్ని కోల్పోవడం గమనార్హం. మన సంప్రదాయాలను ప్రతి వ్యక్తికి అనుక్షణం అండగా, శక్తిగా, మనోధైర్యాన్నందించే భగవద్భక్తిని ప్రతి ఒక్కరూ వృద్ధి చేసుకోవడం, సనాతన ధర్మానికి గుండెలాంటి ఆలయాల జీర్ణోద్ధరణ కావించడం కర్తవ్య కర్మగా చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. ఆలయాలు కొత్తగా నిర్మించటంతో పాటు చారిత్రక ప్రాముఖ్యం గల దేవస్థానాల పరిరక్షణ భారం మనందరిపై ఉంది. ఎంతో ప్రాశస్త్యాన్ని పొందిన అద్భుత పురాతన ఆలయాలు ఎన్నో కనిపిస్తాయి. వాటి పునర్వైభవాన్ని తేవటం, సమాజం సంఘీభావంగా ఏర్పడి ధర్మరక్షణకు నడుంబిగించటం ఎంతో అవసరం. భారతదేశం ఒకప్పుడు జగద్గురువు అన్న వైభవాన్ని మరలా పొందాలని ఆశిద్దాం.